నమస్తే. నమస్తే. మీ పేరు? నా పేరు మంచుకొండ శేఖర్. నా పేరు. ఎక్కడి నుంచి వస్తున్నారు? నేను మాది మునుగోడు కాన్స్టిట్యూషన్ నుండి అయత్నార్లో ఉంటాను. ఏం చేస్తుంటారు? నేను చిన్నపాటి ఏదైనా బిజినెస్ చేసుకుంటాను. ఓకే. మ్, పొలం ఉందా? అంటే విలేజ్లో ఉన్నది మాది మునుగోడు కాన్స్టిట్యూషన్. పర్వాలేదు. ఇప్పటి పరిస్థితిలో ప్రభుత్వం మంచిగా చేస్తుంది. ఓకే. మ్, రైతు భరోసా డబ్బులు పడ్డాయి మాకు. మా ఫాదర్కు ఉన్నది పేరు పడ్డది. ఎంత పడ్డాయి అంటారు? ఏమో తెలియదు మేడం. మా అంటే విలేజ్లో ఉంటారు కదా. ఆ. రైతు భరోసా పడ్డది. రుణమాఫీ అయిందా? రుణమాఫీ అయినది. ఎంత తీసుకున్నారు? తెలియదు. అంతా ఫాదర్కి ఇరక కానీ సంతోషంగా ఉన్నది మాకు గవర్నమెంట్ వచ్చినాక. ఓకే. మ్. సన్న బియ్యం వస్తున్నాయి. వస్తాయి. ఎలా ఉన్నాయి? పర్వాలేదు. తింటున్నారా లేదా? తింటున్నాం. ఓకే. ఫ్రీ కరెంట్ వస్తుందా? మ్. ఫ్రీ కరెంట్ వస్తుంది. ఫ్రీ కరెంటు వస్తుంది. నాకు ఉచిత గ్యాస్ వస్తున్నది 500 రూపాయలది. మా మిస్సెస్కు బస్సు ఫ్రీ బస్ ఫ్రీ బస్సు. పర్వాలేదు కానీ మీకు మీ మిస్సెస్కి ఎంత చార్జెస్ పడుతున్నాయని మీరు చెప్పండి. పర్వాలేదు. ఎంతో వాడికి సేఫే కదా. ఉం? చాలా సేఫ్. నా కరెంటు కూడా ఫ్రీ కరెంటు. ఓవరాల్గా జబర్దస్త్ ఉంది. ఉంది. ఇప్పుడు ప్రజెంట్ ఎలక్షన్స్ పెట్టినాయనుకో, ఇప్పుడు సర్పంచ్ కానీ ఎంపీటీసీ కానీ బంపర్ మెజార్టీ వస్తుంది గవర్నమెంట్. మళ్ళీ రేవంత్ రెడ్డి గారే రావాలి. అంటే చాలా మాకు పథకాలు మంచిగా ఉన్నాయి టోటల్గా. అన్ని తీరులో బాగున్నది. మళ్ళీ రావాలి. మళ్ళీ కూడా వస్తుంది. కానీ ఇది మాకు సెంట్రలే వచ్చేది ఉండేది. సెంట్రల్ వస్తే ఇంకా పనులు అవుతాయి మాకు. స్టేటు సెంట్రల్ గవర్నమెంట్ ఒకటి ఉన్నాయి అనుకో, చాలా పనులు అవుతాయి. నెక్స్ట్ టైం 2 గవర్నమెంట్ కాంగ్రెస్ వస్తుంది ఇక్కడ. చాలా హ్యాపీగా ఉన్నది మేడం. Subscribe us and press the bell icon for more interesting updates.